నీతో కలిసి ఉండలేనని చెప్పినందుకు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ గ్యాస్ డెలివరీ బాయ్. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన తిరుపతి జిల్లా కొర్లగుంట మారుతి నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతినగర్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ అతనికి పరిచయమైంది. ఈమె ఉపాధి కోసం భర్త కొడుకుతో కలిసి కొంతకాలం క్రితం తిరుపతిలోని జీవకోనకొచ్చింది. ఇక్కడే భర్త కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సమోసా దుకాణంలో పనిచేస్తోంది. అయితే గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి వెళ్లే సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అలా కొన్ని రోజులు వీరి సంబంధం సజావుగా సాగింది. కానీ ఇటీవల ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. నిన్ను కలవలేను అని చెప్పింది. అంతే, సోమశేఖర్లోని రాక్షసుడు నిద్రలేచాడు. తనకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదని అనుకున్నాడు. దీంతో చివరిసారిగా మాట్లాడదామని లక్ష్మిని తన ఇంటికి పిలిచాడు. అలా సోమవారం తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం సోమశేఖర్ ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ చావులకు కారణం వివాహేతర సంబంధమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతానంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ నిన్న ఉదయం 10 గంటలకి ఆవిడ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న 10 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఈమె కూడా మర్డర్ అయి ఉంటుంది. మేము మా యొక్క అబ్జర్వేషన్స్ అన్ని పరిశీలించిన మీదట తెలిసింది ఏంటంటే ఆమెను చంపి అతను కూడా ఈ లీగల్ కాంప్లికేషన్ తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయింటాడని మేము భావిస్తున్నాం. కేసు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు సేకరించి కేసును త్వరితగతిన పరిశోధన చేసి ముగించాం.